నమస్తే అండి. మరి ఈరోజు కదంబం పువ్వులు కోసానండి. చక్కగా మాకు స్కూల్లో పెద్దది కదంబం చెట్టు ఉంది. చాలా పువ్వులుంటాయి. అందేది మాత్రం చాలా కష్టం అనమాట. అయితే చిన్నగా వీడియో తీసాను, పెడతాను చూడండి. మరి కదంబో ప్రియో అని మహాలక్ష్మి నివాసం కదంబ చెట్టు అంటే. కదంబం పువ్వులు మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతం రోజుకి తప్పనిసరిగా వచ్చేయి ఇదివరకు. మరి ఇప్పుడైతే ముందుగా వచ్చేసినాయి. వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, అందుకు తొందరగా వచ్చేసింది. కనీసం తొలి వారం రోజుకైనా వచ్చాయన్నమాట. కాకుండా ఇప్పుడు ముందుగానే వచ్చేసినాయి అండి. అమ్మకి చక్కగా సమర్పించుకుంటున్నాను. చూసారా ఎంత పెద్ద పెద్ద పువ్వులు ఉన్నాయో. చక్కగా చూడటానికి చాలా బాగుంది కదా. ఇవి మరి తప్పనిసరిగా మరి కదంబం పువ్వులు ఇప్పుడు పూస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా మీకు లభించినయే అనుకోండి, వదలొద్దు. తెచ్చుకొని ఇలాగా ఒక్క పువ్వైనా సరే మరి అమ్మవారికి ఇలాగా సమర్పించుకోండి. మరి మహాలక్ష్మికి ఈ కదంబం పువ్వులు అంటే చాలా ఇష్టం అంట. కానీ మంచి స్మెల్ వస్తాయండి. మరి ఏ పువ్వులు మామూలుగా స్మెల్ వచ్చే పువ్వులు ఏవైనా కూడా మరి అమ్మకి చాలా ఇష్టం అన్నమాట. చూశారు కదా. మరి ఈ 4 పువ్వులు అందినాయండి. అయితే మరి అటేపుకి వెళ్ళాలి అంటే దారి లేదనమాట. పైన ఇంకొక స్టేర్ ఉంటుంది అనమాట. అయితే కొంచెం ఏదో రకంగా చూసి లోపల నుంచి వెళ్ళి బాగా క్లియర్గా చెట్టు నిండా ఎన్ని పువ్వులు ఉన్నాయి చూపిస్తానంటే చెట్టు చాలా పెద్దదనమాట అండి. కోసేమే అనుకోండి 2-3 లారీలు పువ్వులు అవుతాయి అన్నమాట. అంత పెద్ద చెట్టు. కానీ మరి అన్నీ అమ్మటానికి వచ్చినట్టు మొగల పువ్వులు కూడా అమ్మటానికి వస్తాయి. మహాలక్ష్మికి చాలా ఇష్టము అని. అలానే ఇవి కూడా వచ్చినప్పుడు అమ్మటానికి వస్తే ఎవరైనా మానొద్దుకొని లక్ష్మీదేవికి 2 పుష్పాలైనా సమర్పించండి. మంచి శుభదాయకం. మరి లలితా సహస్రనామంలో కదంబో ప్రియో అని ఉంటుంది. ఇవిడి కదంబ ప్రియ. కదంబ పువ్వులంటే మహాలక్ష్మికి చాలా ఇష్టం అనమాట. నేను అమ్మ ముఖం చూపించటం లేదు, పువ్వులే చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. చక్కగా 4 పువ్వులు తెచ్చి నేను మరి పెట్టాను. 4 మరి అందినాయండి నాకు. అందుకు కానీ మంచి శుభదాయకం అండి. చాలా గొప్ప శుభదాయకం. ఒక్క పుష్పం దొరికినా సరే మరి పెట్టుకోండి. ఇదిగోనండి మా అమ్మవారు. అయితే అమావాస్య దగ్గర పడుతుంది కదా, అప్పుడు శుభ్రంగా మరి అమ్మవారిని తీసి ఆ బట్టలన్నీ మార్చి నగలన్నీ కడిగి మొత్తం మందిరం అంతా తడిబట్టతో తుడిసి చక్కగా మళ్ళీ అలంకరించి యథావిధిగా సర్దటం జరుగుతుంది. 4 వారాలు కూడా చక్కగా మరి శ్రావణ శుక్రవారాలు పూజలు చేసుకోవటం జరుగుతుంది. కానీ మరి శ్రావణ మాసంలో శుక్రవారం నాటికి పువ్వులు కనుక లభిస్తే చాలా మంచిదండి. తప్పనిసరిగా ఇప్పుడు ఇంకా పుయ్యలేని చెట్లు ఉంటాయి కదా, అప్పుడు కనుక పూస్తూ ఉంటే మీరు ఎవరన్నా సరే ఒక్క పుష్పమైనా తెచ్చి అమ్మకి చక్కగా సమర్పించుకోండి. చాలా మంచిది. చూసారా, ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి, చిన్నగా ఉంటాయి. మరి నిన్నైతే మేము మా దుర్గ గుడికి వెళ్ళాము. ముస్లిం వీధిలో దుర్గమ్మ అంటే చాలా గొప్ప ప్రసిద్ధి అనమాట. గాజులతో అలంకరించారని వెళ్ళాం. అక్కడికి తెచ్చింది ఒక ఆవిడ, ఒక పుష్పం తెచ్చి అమ్మవారికి మరి అలంకరించమంటే పెట్టారు పంతులు గారు. అది పువ్వు చిన్నదిగా ఉందండి, కానీ ఇవి చాలా పెద్దయండి. చూసారా ఎంత పెద్దది ఉందో, బంతిలాగా ఫుట్బాల్ లాగా ఉంది కదా. అలానే ఇది కూడా అంతే, బాగా పెద్ద పుష్పాలు అన్నమాట. కానీ ఇలా తాజాగా ఉన్నప్పుడు పెట్టుకుంటే మంచి స్మెల్. ఈ పువ్వులు రేపుడు వాడిపోతాయి. అప్పుడు ఈ పువ్వులు తీసి మనం చెట్లు మొదట్లో ఎత్తి చెట్లు కూడా వచ్చేస్తాయి. కానీ ఆ చెట్లు మనం పెంచడం మన తరం కాదు. అంటే చాలా పెద్ద చెట్లు అయిపోతాయి అన్నమాట. పెట్టేసుకుంటున్నారు కానీ అస్సలు వీలు కాదండి. దానికి పెద్ద చోటు ఉండాలి, పెద్ద ఖాళీ ఉండాలి. అందుకే రోడ్డు పక్కన కూడా ఇప్పుడు లభిస్తున్నాయి. ఇంతకుముందు అయితే ఈ కదంబం చెట్టు అంటేనే మరి ఒక 10 సంవత్సరాల కిందట తెలియదండి. ఇవి ఎండిపోయి ఎగిరి అలాగా దూదిలో ఇత్తనాల్లాగా, అలాగే మరి ఇంకో చాలా రకాలు దూదితో సంబంధం ఉండి ఎగిరి వెళ్ళి ఇంకో చోటపడి అలాగే మొక్కలు అభివృద్ధి అవుతాయి అన్నమాట. అలాగే ఇవి కూడా అవుతాయి. అలా చాలా చోట్ల అవి మా అక్కారు పాప పెద్ద పాప ఉంటుంది, వాళ్ళ అత్తవారింట్లో ఉన్నదనమాట చెట్టు. ఉంటే ఇది అమ్మ చెట్టు అనేవారు. అంటే ఏంటో పేరు కూడా తెలియదు, కదంబం అంటాం కూడా తెలియదు అనమాట. అయితే మీకు తెలియదేమో, మాకు ఎప్పటి నుంచో తెలుసు అని అనుకోవద్దు, తెలిసిన వారు ఉండొచ్చులేండి. అయితే ఎప్పుడు పువ్వులు పోతుంది, చాలా మంచి వాసన వచ్చేస్తుంది, లక్ష్మీదేవికి ఉంటుందంట అని చెప్పింది మా అక్క పాపకి, అంతగా తెలియక. తర్వాత ఇది నాకు అర్థమయ్యి తెలుసుకుని ఇది కదంబం చెట్టు, కదంబం పువ్వులు మహాలక్ష్మికి ఇష్టమని చెప్పటం. తర్వాత ఆ చెట్టు ఇప్పుడు
ఇప్పుడు పెట్టామనుకోండి మళ్ళా సంవత్సరం నాటికి చాలా పెద్ద వృక్షం అయిపోయి పువ్వులు పూసేస్తుంది. అది ఎన్ని సంవత్సరాలన్నా ఉండిపోతుంది. వెంటనే పెరిగిపోవటం, పువ్వులు పూయటం జరుగుతుంది అన్నమాట. మరి ఎన్నాళ్ళు ఏళ్ల తరబడి సంవత్సరాలు ఉండిపోతాయి కొన్ని మొక్కలు అంటారు. అవి ఇప్పుడుకో కానీ ఎదిగి ఎన్నో సంవత్సరాలు కానీ మనకి పుష్పమైన ఫలమైన ఇవ్వదు. కానీ ఈ చెట్టు అలా కాదండి, పెట్టిన సంవత్సరానికి చక్కగా ఎదిగిపోయి పువ్వులు అనేది పూసేస్తుంది అన్నమాట. కానీ చాలా ఉండిపోతుంది చెట్టు. చూసారు కదా, నచ్చింది కదా. మరి ఇదేనండి నేను చెప్పేది కదంబం పువ్వుల గురించి. నచ్చిందా మరి? మరి వీలైతే చెట్టుని ఫుల్గా తీసి పెట్టాలని కూడా ఉందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.